నమస్తే అండి, నేను మీ సిద్ధుని. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి నాగార్జున సాగర్ హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్డుని ఫేస్ చేసుకొని ఉన్నటువంటి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ని తీసుకురావడం జరిగిందండి. అతి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నటువంటి ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అండి. దీని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి తెలుసుకుందాం. ఈ వెంచరు ముందలున్న రోడ్ వచ్చేసి ఇది 33 ఫీట్ రోడ్ అండి. ఈ 33 ఫీట్ రోడ్ ఎక్కడ ఉంటుందంటే నాగార్జున సాగర్ హైవే మీరు చూసుకోవచ్చు. ఈ నాగార్జున సాగర్ హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది వచ్చేసి ఈ నాగార్జున సాగర్ హైవే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఏదైతే హైదరాబాద్ నుంచి అమరావతికి కనెక్టివిటీ ఉన్నటువంటి హైవే అండి. ఈ హైవే వచ్చేసి ఈ హైవేకి మనం 500 మీటర్స్లో ఉన్నటువంటి వెంచర్లో ఈరోజు ఉండడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చి మొత్తం కూడా 10 ఎకరాలలో ఉంటుందండి. ఈ దీంట్లో వచ్చేసి మనకి 140 ప్లాట్లు ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్, కానీ ఇందులో మీరు డెవలప్మెంట్లు చూసుకోవచ్చు. చాలా మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారండి. ప్రాజెక్ట్స్ హైలైట్స్లోకి వచ్చేస్తే మనకి 40 ఫీట్ల రోడ్లు, 30 ఫీట్ల రోడ్లు ఇవ్వటం జరిగిందండి. ఈ 40 ఫీట్ల రోడ్డు కూడా బ్లాక్ టాప్ రోడ్డు ఇవ్వటం జరుగుతుందండి. అది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, కర్బింగ్ స్టోన్స్ తోటి కూడా దీన్ని డెకరేషన్ చేయటం జరిగింది. అదేవిధంగా ప్లాట్లోకి అంటే ఎవరైతే కస్టమర్ ప్లాట్ తీసుకుంటాడో ఆ కస్టమర్కి ప్లాటుకి అంటే ఆ ఓనర్ పేరుతో కూడినటువంటి బోర్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాటింగ్ కూడా చేయడం జరిగింది. అది మీరు ఒకసారి చూడవచ్చు. అయితే ఇందులో వచ్చేసి మనకి ఈ ప్రాజెక్టు హైలైట్లో వచ్చేసి ఎంట్రన్స్లో గేటు కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. చుట్టూ మనకి వెంచర్ మొత్తం కూడా ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేయటం జరిగిందండి. 10 ఎకరాల వెంచర్లో మొత్తం కూడా ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేయటం జరిగింది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి ప్లాట్ తీసుకున్న కస్టమర్కి ఒక 121 స్క్వేర్ యార్డ్స్లో 3 మ్యాంగో ట్రీస్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయంటే 605 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఉంటుంది, 323 గజాలు కావాలన్నా ఇవ్వటం జరుగుతుంది, 242 గజాలు కావాలన్నా ఇవ్వటం జరుగుతుంది, 121 గజాలు కావాలన్నా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి 121 గజాలలో 3 మ్యాంగో ట్రీస్ ఇవ్వటం జరుగుతుందండి. దానికి డ్రిప్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్లాట్ అయితే ఓనర్ తీసుకుంటాడో ఆ ప్లాట్కి ఓనర్ పేరుతో సహా ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నాడు, ఏ ప్లాట్ తీసుకున్నాడు అనేది కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్లాట్కు కూడా ప్లాట్ నెంబర్తో కూడినటువంటి పేరు కూడా రాయటం జరుగుతుంది. ప్లాట్ పేరు కూడా అంటే ప్లాట్ ఇది 5 లేకపోతే 6 ప్లాట్ నెంబర్ కూడా రాయటం జరుగుతుంది. అది మీరు గమనించగలరు. ఇది వచ్చేసి మనకి ఇందులో ప్లాట్స్ వచ్చేసి 140 ప్లాట్స్ ఇవ్వడం జరిగిందండి టోటల్గా ఈ వెంచర్లో. ఇందులో వచ్చేసి మనకి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి నార్త్ వెస్ట్లో ఉన్నాయి, వెస్ట్లో ఉన్నాయి, ఈస్ట్లో ఉన్నాయి. మనకి 605 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఇస్తారు, 343 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఇస్తారు, 242 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఇస్తారు, 121 కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు. సైట్ మొత్తం కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది మొత్తం కూడా ఫామ్ ల్యాండ్ అండి. దీంట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందంటే నాలా కన్వర్షన్ చేసి ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి ఒక్క కస్టమర్కి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. దీని రేట్ వచ్చేసి మనకి 5,500 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరుగుతుంది అండి. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఈ వెంచర్ వచ్చేసి మనకి ఇంజామూర్ గేటులో ఉంటుందండి. ఈ ఇంజామూర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడికి రావడానికి రూట్ ఏ విధంగా ఉంటుందంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12
మనకి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సాగర్ హైవే, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇబ్రహీంపట్నం తర్వాత యాచారం వస్తుంది, తర్వాత మాల్ వస్తుంది, తర్వాత ఇంజమూరు వస్తుందండి. అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఎగ్జాక్ట్లీ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఏదైతే మనకి త్రిబుల్ ఆర్ మార్కింగ్ చేశారో మీరు చూసుకోవచ్చు. ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటాము మనము. అంటే త్రిబుల్ ఆర్కి బయట ఉంటామండి మనము, 5 మినిట్స్ జర్నీలో ఉంటాము. నెక్స్ట్ ఇక్కడనే మనకి వచ్చేసి మర్రిగూడకి కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. పక్కనే మనకి హరిహర క్షేత్రం అని పుణ్యక్షేత్రం కూడా ఉంటుంది. పక్కనే మనకి సెకండ్ షిరిడీగా కొలుసుకునేటువంటి చింతపల్లి సాయిబాబా టెంపుల్ కూడా 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటాము. ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుందండి. చింతపల్లి వరకు కూడా మనకి హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ రావడం జరిగిందండి. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్స్ అండి. చాలా చక్కగా డెవలప్మెంట్ చేసి ఇవ్వటం జరుగుతుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా పైన నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.